హలో అండి, ఈ వీడియోలో కంప్యూటర్ ఆర్గనైజేషన్ సబ్జెక్ట్లోని హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ విత్ సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ డేటా చూద్దామండి. అలాగే ఫ్లో చార్ట్ కూడా. ఈ సర్క్యూట్ వచ్చి మీకు హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ విత్ సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ డేటా. హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్ అంటే ఏం లేదు, మనం ఎడిషన్ పర్ఫామ్ చేయాలంటున్నాం, అలానే సబ్ట్రాక్షన్ అనేది పర్ఫామ్ చేయాలంటున్నాం కదా. ఆ ఎడిషన్ సబ్ట్రాక్షన్ పర్ఫామ్ చేయాలంటే మనకి మినిమం 2 నంబర్స్ కావాలి. ఆ 2 నంబర్స్ నేను ఏమంటున్నానంటే ఏ అంటున్నాను, అలానే బి అంటున్నాను. ఓకే, ఏ అనేది ఒక నంబర్, బి అనేది ఒక నంబర్. ఏ నంబర్లో ఏమేమి తీసుకున్నానండి, 1011 అని తీసుకున్నాను. బి అనే నంబర్లో 0110 అని తీసుకున్నాను. ఇక్కడ మీకు ఫస్ట్ బిట్ ఏదైతే ఉందో అదేమో సైన్ బిట్ అవుతుంది. రిమైనింగ్ బిట్ స్పెసిఫైస్ ద మ్యాగ్నిట్యూడ్. ఓకే, ఫస్ట్ బిట్ స్పెసిఫైస్ ద సైన్ బిట్, రిమైనింగ్ బిట్ స్పెసిఫైస్ ద మ్యాగ్నిట్యూడ్. ఇక్కడ 1 ఉంది అంటే ఇది ఏ నెంబర్ అవుతుంది అంటే ఏ సైన్ అవుతుంది, నెగిటివ్ సైన్ అవుతుంది. ఓకే, ఈ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ప్లేస్లో 1 ఉంటే అది నెగిటివ్ సైన్ అవుతుంది. అలానే ఈ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ప్లేస్లో 0 ఉంటే అదేమో పాజిటివ్ సైన్ అవుతుంది. ఇక్కడ మనం ఏ రిజిస్టర్, బి రిజిస్టర్, కాంప్లిమెంటర్, ప్యారలల్ యాడర్ ఇవన్నీ తీసుకున్నాం కదా. ఓకే, ఏ రిజిస్టర్ని ఎందుకు యూజ్ చేస్తామంటే, రిజిస్టర్ అంటే ఏంటి, ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా టెంపరీగా డేటాని స్టోర్ చేయడం కోసం కదా. ఇప్పుడు ఏలో ఎంత డేటాని స్టోర్ చేస్తున్నాము, 1011 అనే డేటాని ఇప్పుడు ఏ అనే రిజిస్టర్లో స్టోర్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ ఏఎస్ అని ఉంది. ఏఎస్ అంటే సైన్డ్ ఏ రిజిస్టర్. ఓకే, సైన్డ్ ఏ రిజిస్టర్ అంటే ఇక్కడ అంటున్నాం కదా సైన్ బిట్ అని. ఈ సైన్ బిట్ని హోల్డ్ చేయడం కోసం ఈ ఏఎస్ అనే బ్లాక్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ బి రిజిస్టర్. బి ఇస్ ద సెకండ్ నంబర్. ఇక్కడేముంది, మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ప్లేస్లో 0 ఉంది. 0 అంటే పాజిటివ్ సైన్. దట్ పాజిటివ్ సైన్ ఈజ్ హోల్డ్ టు బిఎస్ బ్లాక్. అంటే ఈ బ్లాక్లో ఈ బి రిజిస్టర్ యొక్క సైన్ని స్టోర్ చేస్తాం, అంటే హోల్డ్ చేసి ఉంచుతాం. ఈ ఏఎస్లోనేమో ఏ రిజిస్టర్ అంటే ఏ అనే ఫస్ట్ నెంబర్ యొక్క సైన్ని హోల్డ్ చేసి ఉంచుతాం. ఇప్పుడు అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఏలో ఉన్న డేటాని అలానే బిలో ఉన్న డేటాని యాడ్ చేయాలి. ఈ సర్క్యూట్ అంతా కూడా మనకి దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుందంటే ఈ మోడ్ కంట్రోల్ బిట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఈ మోడ్ కంట్రోల్ ఎం అని రిప్రజెంట్ చేసాం కదా. ఆ మోడ్ కంట్రోల్ బిట్ అనేది 0 అయితే మోడ్ కంట్రోల్ బిట్ ఈజ్ 0. ఓకే, 0 ఉన్నప్పుడు ఏంటంటే ఈ కాంప్లిమెంటర్ అనేది వర్క్ చేయదు. ఓకే, కాంప్లిమెంటర్ అనేది ఏమీ వర్క్ చేయదు అంటే మీనింగ్ బి రిజిస్టర్లో ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటా అనేది ఈ ప్యారలల్ యాడర్కి వచ్చేస్తుంది. అలానే ఏ రిజిస్టర్లో ఏదైతే డేటా ఉందో ఆ రిజిస్టర్ అనేది ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ మనకి ఏమవ్వాలి, అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ అవ్వాలి. అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ అవ్వాలి అంటే ప్యారలల్ యాడర్ ఈజ్ నథింగ్ బట్ వీ కెన్ యాడ్ ద 2 నంబర్స్. అంటే ఇది నథింగ్ బట్ ఫుల్ యాడర్ ఉంది కదా. ఇప్పుడు ఒక నెంబర్ ఏమైంది, ఏ అనే ఫస్ట్ నెంబర్ ఉంది, బి అనే సెకండ్ నెంబర్ ఉంది, మళ్ళీ ఇటు నుంచి ఇంకో డైరెక్షన్ ఉంది చూడండి. ఓకే, m = 0 తీసుకున్నాం కదా. అంటే ఇప్పుడు ఇక్కడికి ఎంత వస్తుంది, 0 వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అంటే ఏమేమి యాడ్ అవుతాయి, ఏ రిజిస్టర్లో ఉన్న డేటా యాడ్ అవుతుంది, బి రిజిస్టర్లో ఉన్న డేటా యాడ్ అవుతుంది, అలానే మోడ్ కంట్రోల్ బిట్ ఎంత, 0. ఈ 3 యాడ్ అవుతుంది. 3 అంటే సమ్ అనేది ఎంత వస్తుంది మనకి, a ప్లస్ బి అనేది అవుతుంది సమ్. దట్ సమ్ ఈజ్ లోడెడ్ ఇంటూ ద ఏమళ్ళా అంటే రిజల్ట్ ఆర్ సమ్ అనేది మళ్ళీ ఎక్కడ లోడ్ అవుతుంది, ఏ అనే రిజిస్టర్లోనే లోడ్ అవుతుంది. ఇది సమ్, మళ్ళీ వచ్చిన రిజల్ట్ అనేది ఏ అనే రిజిస్టర్లోనే స్టోర్ అవుతుంది. సమ్ ఈక్వల్ టు ఎంత, ఏ ప్లస్ బి. ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసాము. మనకి క్యారీ రావచ్చుగా. ఓకే, ఎప్పుడు క్యారీ వస్తుందని కాదు, ఒక్కోసారి క్యారీ రావచ్చు. ఆ వచ్చిన క్యారీని ఎక్కడ స్టోర్ చేస్తాము అంటే ఈ అనే ఎక్స్ట్రా బిట్లో స్టోర్ చేస్తాం. ఈ అంటే ఎక్స్ట్రా బిట్. అవుట్పుట్ క్యారీ అని ఇచ్చాం కదా. మనం ఇక్కడ 2 నంబర్స్ ఉన్నాయి కదా, ఈ 2 నంబర్స్ని యాడ్ చేసినప్పుడు మనకి క్యారీ అనేది వస్తే ఆ క్యారీ అనేది ఈ ఎక్స్ట్రా బిట్ ఇక్కడ స్టోర్ చేస్తాము. రిజల్ట్ ఏమో ఇక్కడ స్టోర్ చేస్తాము. ఎక్స్ట్రా అంటే క్యారీ వస్తేనేమో క్యారీని ఇక్కడ స్టోర్ చేస్తాము. క్యారీని స్టోర్ చేస్తున్నామంటే ఆటోమేటిక్గా క్యారీ ఇస్ నథింగ్ బట్ ఎక్స్ట్రా బిట్టే కదా. ఎక్స్ట్రా బిట్ అంటే యాడ్ ఓవర్ఫ్లో ఫ్లాగ్ అనమాట. ఏవిఎఫ్ అంటే యాడ్ ఓవర్ఫ్లో. అంటే ఎక్స్ట్రా బిట్ ఏదైతే వస్తుందో ఇక్కడ 1 ఉందంటే ఆటోమేటిక్గా అది ఎక్స్ట్రా బిట్టే కాబట్టి ఓవర్ఫ్లో దానిలో అది కూడా అదే నంబరు స్టోర్ అవుతుంది. ఇదంతా ఏంటి, అడిషన్ ఆపరేషన్. అదే మనం సబ్ట్రాక్షన్ పర్ఫామ్ చేయాలి అంటే సేమ్ నంబర్ ఏలో ఉన్న డేటాని ప్యారలల్ యాడర్కి ఇవ్వాలి. అలానే మోడ్ కంట్రోల్ బిట్ అనేది 1 అవుతుందండి. మోడ్ కంట్రోల్ బిట్ అనేది 1 అయినప్పుడు సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాము. సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాము అంటే ఇది దేనికి కనెక్ట్ అయ్యి ఉంది, కాంప్లిమెంటర్కి కనెక్ట్ అయ్యి ఉంది కదా. మనకి కంప్యూటర్లో ఏంటంటే సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ అవ్వాలి అంటే డైరెక్ట్గా సబ్ట్రాక్షన్ అనేది అవ్వదు, 2's కాంప్లిమెంట్ అడిషన్ అవుతుంది. ఓకే,
2's కాంప్లిమెంట్ ఎడిషన్ అవుతుంది కాబట్టి ఈ మోడ్ కంట్రోల్ బిట్ ఏమంటున్నాం 1 అంటున్నాం కదా, ఇది 1 అయినప్పుడు ఈ కాంప్లిమెంటర్ అనేది ఆన్ అవుతుంది. ఆన్ అవుతే ఇక్కడ మనకి బీలో ఉన్న డేటా ఏదైతే ఉందో అది ఇప్పుడు ఎక్కడికి వస్తుంది, కాంప్లిమెంటర్కి వస్తుంది. కాంప్లిమెంటర్ ఏం చేస్తుంది, ఆ ఇచ్చిన డేటాని కాంప్లిమెంట్ చేస్తుంది. కాంప్లిమెంట్ చేసి మళ్ళీ దేనికి ఇస్తుంది, ప్యారలల్ యాడర్కి ఇస్తుంది. అంటే ఇప్పుడు మన సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అంటే ఏలో ఉన్న డేటాని ప్యారలల్ యాడర్కి ఇస్తాము, అలానే బీలో ఉన్న డేటాని దేనికి ఇస్తున్నాము, కాంప్లిమెంటర్కి ఇస్తున్నాము. అదేం చేస్తుంది, కాంప్లిమెంట్ చేస్తుంది, అంటే బి కాంప్లిమెంట్ చేస్తుంది. ప్లస్ ఇంకేం యాడ్ అవుతుంది, ఇక్కడ మోడ్ కంట్రోల్ బిట్ ఎంత 1 కదా, ఈ 1 ఇక్కడికి వస్తుంది కదా, అంటే ఇది మొత్తం ఏమవుతుంది, ఇక్కడికి 2's కాంప్లిమెంటే కదా. ఓకే, అంటే బి అనేది ఒక నంబర్, దాన్ని 1's కాంప్లిమెంట్ చేసాము. 1's కాంప్లిమెంట్ చేయడం అంటే బి బార్ అవుతుంది, ప్లస్ 1 యాడ్ చేస్తున్నాము. ప్లస్ 1 యాడ్ చేస్తుందంటే టోటల్గా ఏమవుతుంది, 2's కాంప్లిమెంట్ అవుతుంది. ఈ 2's కాంప్లిమెంట్ అయ్యి అదే మళ్ళీ దేనికి యాడ్ అవ్వాలి, ఏకి యాడ్ అవ్వాలి. అప్పుడు మీకు 2's కాంప్లిమెంట్ ఎడిషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆ ఎడిషన్ పర్ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ రిజల్ట్ అనేది ఎక్కడ స్టోర్ చేస్తాము, ఈ ఏ అనే రిజిస్టర్లోనే స్టోర్ చేస్తాం. ఓకే, ఇన్ కేస్ క్యారీ వచ్చిందనుకోండి, ఆ క్యారీని ఈ అవుట్పుట్ క్యారీ అని ఉంది కదా, ఈ అవుట్పుట్ క్యారీలో ఇక్కడ స్టోర్ చేస్తాము. క్యారీ వస్తే ఇక్కడ క్యారీ ఉందంటే ఇది నథింగ్ బట్ ఎక్స్ట్రా బిట్. ఆటోమేటిక్గా యాడ్ ఓవర్ఫ్లో కూడా ఇక్కడ 1 స్టోర్ చేసామంటే యాడ్ ఓవర్ఫ్లో కూడా 1 అనేది స్టోర్ చేస్తాము. ఓకే, దిస్ ఈస్ ద హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ విత్ సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ డేటా. అలానే వాటి యొక్క ఫ్లో చార్ట్ కూడా ఎలా ఉందో చూద్దామండి. ఓకే, దిస్ ఈస్ ద ఫ్లో చార్ట్ ఫర్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆపరేషన్. అంటే ఈ ఫ్లో చార్ట్లో మనకి ఎడిషన్ ఆపరేషన్ ఉండాలి, అలానే సబ్ట్రాక్షన్ ఆపరేషన్ ఉండాలి. ఇటువైపు ఉన్నదేమో ఎడిషన్ ఆపరేషన్, ఇటువైపు ఉన్నదేమో సబ్ట్రాక్షన్ ఆపరేషన్. ఎడిషన్ ఆపరేషన్ దగ్గర చూడండి, ఆగెండ్ అంటున్నాం. ఆగెండ్ అంటే మనం ఇప్పుడు 2 నంబర్స్ని యాడ్ చేయాలనుకోండి. ఓకే, ఏలో 1 0 1 1 ఏదైనా తీసుకోవచ్చు, ఇదే తీసుకోవాలని ఏం లేదండి. బి అంటే 0 1 1 0 ఓకే, ఆగెండ్ ఇన్ ఏ అంటున్నాం, దీన్నే ఆగెండ్ అంటాం. నెక్స్ట్ యాడ్ అండ్ ఇన్ బి అంటున్నాం, దీన్నే యాడ్ అండ్ అంటున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని దేనికి ఇచ్చాం మనం, ఏఎస్ అంటే సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ అనమాట. సైన్డ్ ఏ, సైన్డ్ బి, రెండింటికి మధ్యలో ఏం ఆపరేషన్ ఉంది, ఎక్స్ఆర్ ఆపరేషన్ ఉంది. ఎక్స్ఆర్ ఆపరేషన్ అంటే మనకి ఎక్స్ఆర్ గెట్ ట్రూత్, ఇది ఏఎస్, ఇది బిఎస్, దీస్ ఆర్ ద ఇన్పుట్స్. ఓకే, 0 0 0 1 1 0 అలానే 1 1. ఎక్స్ఆర్ ట్రూత్ టేబుల్ ఏంటి, సేమ్ ఇన్పుట్స్ ఉన్నప్పుడు అవుట్పుట్ అనేది 0 ఉంటుంది. ఆపోజిట్ అంటే ఒక ఇన్పుట్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నప్పుడు అవుట్పుట్ అనేది 1 ఉంటుంది. ఓకే, ఇది ఎక్స్ఆర్ ట్రూత్ టేబుల్ కదా. ఏమవుతుంది, రెండు అంటే ఏఎస్ బిఎస్ అనేవి ఈక్వల్ ఉన్నప్పుడు అవుట్పుట్ ఏమన్నాము, 0 అన్నాం కదా. ఆ 0 ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది, ఏ ఎడిషన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. అంటే ఏఎస్ ఈక్వల్ టు బిఎస్ అయినప్పుడు ఏ ప్లస్ బి ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి వచ్చిన రిజల్ట్ అనేది మళ్ళీ ఎక్కడ స్టోర్ చేస్తాము, ఏలో స్టోర్ చేస్తాము. ఇన్ కేస్ క్యారీ అనేది వస్తే ఈలో స్టోర్ చేస్తాం. అదే ఈలో ఉన్న బిట్ని మళ్ళీ ఎక్కడ స్టోర్ చేస్తాము, ఏవిఎఫ్ అంటే యాడ్ ఓవర్ఫ్లో ఫ్లాగ్లో స్టోర్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్పుట్స్ అనేవి ఏఎస్బి డిఫరెంట్ ఉన్నాయి కదా, అంటే 0 1 1 0, అవుట్పుట్ అనేది ఏముంది, 1 ఉంది. ఇక్కడ మీకు ఏఎస్ నాట్ ఈక్వల్ టు బిఎస్ అంటే ఈక్వల్ కాదు కదా, ఏఎస్ నాట్ ఈక్వల్ టు బిఎస్ అయినప్పుడు ఈక్వల్ టు ఎంత వచ్చింది, అవుట్పుట్ మనకి 1 వచ్చింది. అలా ఉన్నప్పుడు ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాము, సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం. ఓకే, ద సేమ్ సైన్స్ ఉన్నప్పుడేమో ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాము, డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడేమో సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాము. ఇక్కడికి వచ్చేప్పటికి సబ్ట్రాక్షన్ ఆపరేషన్ మైన్యూడ్ ఇన్ ఏ అండ్ సబ్ట్రాహెండ్ ఇన్ బిఐ. ఇక్కడ కూడా అంతే, ఎక్స్ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాము. ఇదండి సేమ్ సైన్స్ ఉన్నప్పుడు ఏమంటే అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాము. అదే డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేసాము, సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసాం కదా. అలా ఇక్కడ చూడండి, ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు ఎక్స్ఆర్ గెట్ ట్రూత్ టేబుల్ చెప్పాను కదా, ఆ ట్రూత్ టేబుల్ని కన్సిడర్ చేసుకుంటే ఏఎస్ ఈక్వల్ టు బిఎస్ అంటే ఈక్వల్ టు 0, అది ఏఎస్ ఈక్వల్ టు 0 బిఎస్ ఈక్వల్ టు 0 కానీ, అయితే ఏఎస్ ప్లేస్లో 1 బిఎస్ ప్లేస్లో 1 అంటే రెండు ఈక్వల్ ఉన్నప్పుడు ఏం ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాము, ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాము. అదే 1 ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాము, అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం. సైన్స్ రెండు డిఫరెంట్, అంటే ఏఎస్ నాట్ ఈక్వల్ టు బిఎస్ అన్నాం అంటే ఏంటి, డిఫరెంట్ ఉన్నట్టేగా. అంటే 0 0 0 1 1 0 1 1 అండి, ఇది ఏఎస్ ఇది బిఎస్, అవుట్పుట్స్ ఏమవుతాయి 0 0 1. ఇలా ఉన్నాయంటే ఏఎస్ ఈక్వల్ టు బిఎస్ అయితే మనం ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం సబ్ట్రాక్షన్లో, అంటే సైన్స్ రెండు సేమ్ ఉన్నప్పుడు అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాము. ఇక్కడ సైన్స్ రెండు డిఫరెంట్ ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్. అదే సబ్ట్రాక్షన్కి వచ్చేప్పటికి ఏంటి,
సైన్స్ రెండు డిఫరెంట్ ఉన్నప్పుడు ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాము, సైన్స్ రెండు ఈక్వల్ ఉన్నప్పుడేమో సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం. ఓకే, ఇక్కడ చూడు, అందుకే 1 అనే ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం కాబట్టి ఇక్కడికి వెళ్ళింది. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం కాబట్టి ఏంటి, రెండు సైన్స్ అనేవి సేమ్ ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తాం కాబట్టి ఈ అవుట్పుట్ 0 కదా, ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడికి వచ్చింది. సబ్ట్రాక్షన్ అంటే చెప్పాను కదా, డైరెక్ట్గా సబ్ట్రాక్షన్ జరగదు, కాంప్లిమెంట్ చేయాలి. అంటే ఏదైతే సెకండ్ నెంబర్ ఉంటుందో దాన్ని 2's కాంప్లిమెంట్ చేసి దాన్ని తీసుకెళ్ళి ఫస్ట్ నెంబర్కి యాడ్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకి ఏమవుతుంది, సబ్ట్రాక్షన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ అయితే మనకి సబ్ట్రాక్షన్ అనగానే మనకి 3 ఉన్నాయి కదా, ఏంటి, A గ్రేటర్ దాన్ B, A లెస్ దాన్ B, అలానే A ఈక్వల్ టు B ఉంది కదా. అలా ఇక్కడ ఆ ఎక్స్ట్రా బిట్ని ఎగ్జామిన్ చేయాలన్నమాట. ఈ అనే బిట్ని ఎగ్జామిన్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటే దేన్ని తీసుకెళ్ళి దేనికి ఇచ్చాము, ఏ అంటే రిజల్ట్ అనమాట. అంటే ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అంటే ఏ గ్రేటర్ దాన్ B, అలానే ఏ ఈక్వల్ టు B. ఆ రిజల్ట్ అనేది ఏ ఈక్వల్ టు 0 అయితే అదే 0ని ఈ ఏఎస్లో స్టోర్ చేస్తాము. అదే ఏ నాట్ ఈక్వల్ టు 0 అనుకోండి, డైరెక్ట్గా ఎండ్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ ఎగ్జామిన్ ఈ ఈక్వల్ టు 0 అయితే ఏంటి కండిషన్, ఏ లెస్ దాన్ B. ఏ లెస్ దాన్ B అంటే మనకేంటి, ఏ చిన్నది B పెద్దది. ఓకే, సబ్ట్రాక్షన్ ఆపరేషన్ చేయాలి. సబ్ట్రాక్షన్ ఆపరేషన్ చేయాలంటే ఏ కాంప్లిమెంట్ చేయాలి. ఏని కాంప్లిమెంట్ చేసి ఎక్కడ స్టోర్ చేస్తాం, రిజల్ట్ అనేది ఏలో స్టోర్ చేస్తాం. నెక్స్ట్ రిజల్ట్ ఇప్పుడు ఎక్కడ స్టోర్ అయింది, ఏలో స్టోర్ అయింది కదా, దానికి 1 యాడ్ చేస్తేనే దగ్గర 2's కాంప్లిమెంట్ అయ్యేది. ఓకే, ఇక్కడ ఏం యాడ్ చేసాం, A ప్లస్ 1 అంటే మీనింగ్ ఏంటి, ఇది A బార్ ప్లస్ 1 అనే కదా మీనింగ్. మళ్ళీ వచ్చిన రిజల్ట్ని ఎక్కడ స్టోర్ చేసాము, ఏలో స్టోర్ చేసాము. దాని యొక్క సైన్ నేమో ఏఎస్లో స్టోర్ చేసాం. ఫైనల్గా ఇక్కడ ఎండ్ అని ఉంది చూసారా, రిజల్ట్ ఇన్ ఏ అండ్ ఏఎస్. ఆ రిజల్ట్ అనేది ఎక్కడ స్టోర్ అయ్యింది, ఏలో అలానే ఏఎస్లో స్టోర్ అయ్యింది. ఈ వీడియో మీకు అర్థమైంది? అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికేమన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను.